హాయ్, సీసు రోడ్ టు రివెంజ్ పార్ట్ 1 ని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, చూసేయండి. స్టార్టింగ్ లోనే మన తాత కనిపిస్తాడు. ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం మొత్తం పూర్తయి ఉంటుంది. కోర్పి తన ఇంటికి వస్తే అక్కడ ఎవ్వరు ఉండరు. తన భార్యని, ఇద్దరు పిల్లల్ని సోవియట్ సైన్యం చంపేసి ఉంటారు. కోర్పి చాలా బాధపడతాడు. ఇక్కడ నుంచి దూరంగా వెళ్లిపోవాలి, ఎవ్వరు తనని పట్టించుకోకుండా ప్రశాంతమైన ప్లేస్ కి వెళ్ళాలి అని ఇంటికి ఉన్న మొత్తం చక్కెరని తీసి వాటిపై నెంబర్స్ రాసి బండిలో లోడ్ చేసుకుంటాడు. వీటితోనే కొత్త ఇంటిని కట్టుకోవాలని అతనితో ఉన్న కుక్కని కూడా తీసుకొని బండిని అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటాడు. తన ప్రయాణం ముందు ముందు ఎంతో ప్రమాదంగా ఉండబోతుందని కోర్పికి తెలీదు. ఇక్కడ సోవియట్ యూనియన్ వాళ్ళు జైల్లో ఉన్న ఒక ముసలి ఖైదీని బయటకి తీసుకొని వచ్చి తనతో చెప్తారు, తన ఫ్యామిలీని మేము చంపేశాం. ఆ కోపంతో వాడు మా రెడ్ ఆర్మీలో ఉన్న 300 మంది సోల్జర్స్ ని చంపేశాడు. ఇప్పుడు మళ్ళీ వాడు వచ్చాడు, వాడిని నువ్వు ఎలాగైనా చంపేయాలి అని అతన్ని వదిలేస్తారు. కోర్పి ఫిన్లాండ్ వైపు వెళ్తూ ఉంటాడు. అప్పుడే తనకి అడ్డుగా రెడ్ ఆర్మీకి చెందిన వాళ్ళు వచ్చి బండిని ఆపుతారు. తన పాస్పోర్ట్ ని చెక్ చేస్తారు. కానీ అప్పుడే ఇంకో జీపు అక్కడికి వస్తుంది. అందులో రెడ్ ఆర్మీకి చెందిన కమాండర్ ఇగోర్ ఉంటాడు. ఇగోర్ కోర్పి పాస్పోర్ట్ ని చెక్ చేసి, ఈ ముసల్నా కొడుకు యాడికి సట్టు సామాన్ సర్దుకొని పోతున్నాడు, బండితో పాటు వీడిని కూడా తగలబెట్టి ఆనవాళ్ళు లేకుండా చెయ్యండి అంటాడు. బండిలో ఉన్న కోర్పికి అర్థమవుతుంది, ఈ నా కొడుకులు ఏదో తేడా చేయబోతున్నారు అని. ఒకడు ఫైర్ వెలిగించి బండిపైకి విసరబోతుంటాడు. కానీ కోర్పి డోర్ ఓపెన్ చేసి వాడిని తంతాడు. దాంతో వాడు తగలబడిపోతాడు. బండిని స్పీడ్ గా పోనిస్తాడు. ఒక సోల్జర్ బండి లోపలికి వస్తాడు. తాత ఒక్క పంచుతో వాడిని పడుకోబెడతాడు. వాడి గన్ తీసుకొని చూస్తే అందులో బుల్లెట్స్ ఉండవు. ఆ సోల్జర్ మళ్ళీ మెలకువలోకి రాగానే బుల్లెట్స్ ని గన్ లో లోడ్ చేయమని చెప్తాడు. ఈగోర్ మాత్రం తనని పట్టుకోవడానికి ఆర్మీ ట్రక్ ని తన వెనక పంపిస్తాడు. కోర్పి కొంత దూరం వెళ్ళాక బండిని ఒక దగ్గర ఆపి వెనక వస్తున్న ఆర్మీ ట్రక్ పై గన్ తో షూట్ చేస్తాడు. అందులో ఉన్న అందరిని చంపేస్తాడు. ఈగోర్ కూడా తన జీప్ తీసుకొని అక్కడికి వస్తాడు. ఈగోర్ పక్కన ఉన్నవాడు కోర్పిని చంపేయాలనుకుంటాడు. కానీ వాడు అనుకునే లోపే తాత వాడిని చంపేస్తాడు. ఈగోర్ ని కూడా చంపాలనుకుంటాడు. కానీ చంపకుండా జీప్ టైర్స్ ని షూట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈగోర్ తన ఫ్యామిలీని చంపాడని కోర్పికి తెలీదు. తెలిస్తే అక్కడే చంపేసేవాడు. కొంతసేపటి తర్వాత ఈగోర్ రేడియోతో బైకర్స్ ని అక్కడికి పిలుస్తాడు. కొంతమందిని కోర్పి వెనక పంపిస్తాడు. ఇంకా కొంతమంది తన జీప్ టైర్స్ ని మార్చి మళ్ళీ ఈగోర్ కూడా కోర్పి వెనక వస్తూ ఉంటాడు. ఇప్పుడు కోర్పికి అర్థమవుతుంది, తన వెనక ఇంకా సోల్జర్స్ వస్తున్నారు అని. అందుకే తన దారిని మార్చుకుంటాడు. అయినా ఇగోర్ కూడా తెలివైన వాడే. వెంటనే బైకర్స్ తో చెప్తాడు వాడు రూట్ మార్చుకున్నాడు అని. బైకర్స్ ని కోర్పి షూట్ చేస్తాడు. వాళ్ళకి ఏమీ అవ్వదు. వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ని అలాగే హెల్మెట్స్ ని పెట్టుకోవడం వల్ల. ఒక బైకర్ కోర్పి పై షూట్ చేస్తాడు. దాంతో ట్రక్ బోల్తా పడబోతుంది. మళ్ళీ బండిని కంట్రోల్ చేస్తాడు. ఒకడు ట్రక్ పైకి ఎక్కి పైనుంచి షూట్ చేస్తాడు. కోర్పి ఆ అటాక్ నుంచి తప్పించుకొని వాడిని కింద పడేస్తాడు. వెనక ఇగోర్ వస్తూ ఉంటాడు. కింద పడ్డ సోల్జర్ ని పట్టించుకోకుండా తన జీప్ తో వాడిని తొక్కించుకుంటూనే ముందుకు వెళ్తాడు. తాత చాలా తెలివిగా అందరిని చంపేస్తాడు. కానీ ఇంకా ఇగోర్ తన వెనకే ఉంటాడు. ఇగోర్ అప్పుడే బండిలో ఉన్న కర్రలకి నిప్పు పెడతాడు. కోర్పి బండిపై ఒక సోల్జర్ చనిపోయి ఉంటాడు. వాడి దగ్గర డైనమైట్స్ ఉంటాయి. కోర్పి తెలివిగా ఆ బాడీ ఇగోర్ జీపు పై పడేలా బ్రేక్ వేస్తాడు. దాంతో ఆ డైనమైట్స్ బ్లాస్ట్ అవుతాయి. కానీ అవి బ్లాస్ట్ అవ్వడానికి ముందే ఇగోర్ బయటికి దూకి ప్రాణాల్ని కాపాడుకుంటాడు. జీపు మొత్తం పేలిపోతుంది. ఈసారి ఇగోర్ ఫైటర్ జెట్స్ ని పిలుస్తాడు. కొంత దూరం వచ్చాక కోర్పి బండిని ఆపి కర్రలకు అంటుకున్న మంటల్ని ఆర్పుతాడు. అలాగే ట్రక్ లో నీళ్లు పోసి తన డాగ్ కి ఫుడ్ పెడతాడు. ఇలాంటివన్నీ తాతకి చాలా మామూలు విషయం. అలాగే తన పైనుంచి ఫైటర్ జెట్స్ వెళ్లడం కూడా చూసి అవి తన కోసమే వచ్చాయని అక్కడి నుంచి ఆగకుండా వెంటనే బయలుదేరతాడు. అలా ఫైటర్ జెట్ లో ఉన్న వాళ్ళు కోర్పి పై ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని బండిని స్పీడ్ గా పోనిస్తాడు. అయినా వాళ్ళు వెంట వస్తూ ఉండడంతో ఎదురుగా ఉన్న ఇంట్లోకి బండిని తీసుకువెళ్తాడు. కానీ ఆ జెట్స్ మొత్తం ఇంటినే బ్లాస్ట్ చేస్తాయి అని చుట్టూ వెతుకుతుంటే ఒక వుడ్ షీట్ కనిపిస్తుంది. దాన్ని ట్రక్ పైన పెడతాడు. వాళ్ళు ఆ ప్లేస్ ని బ్లాస్ట్ చేయడానికి ఒక్క సెకండ్ ముందు కోర్పి ట్రక్ ని తీసుకొని ముందు ఉన్న అడవిలోకి వెళ్తాడు. అది చాలా పెద్ద అడవి.
అందుకే జెట్స్ కి తనని కనిపెట్టడం చాలా కష్టంగా మారుతుంది. కొంతసేపు వెతికాక ఒక పైలట్ కి కోర్పీ బండి కనిపిస్తుంది. తన జెట్స్ ని కిందకి తీసుకువెళ్లి నాన్ స్టాప్ గా ట్రక్ పై ఫైర్ చేస్తాడు. కోర్పీ వాడు వెనుక నుంచి రావడం చూసి సడన్ గా బ్రేక్ వేస్తాడు. దాంతో ఆ జెట్ ట్రక్ కి తగిలి బ్లాస్ట్ అవుతుంది. ఇక ఎవ్వరు తన వెనక రావడం లేదని వెంటనే అక్కడి నుంచి బయలుదేరతాడు. అడవి నుంచి బయటికి వెళ్లే ముందు కూడా దూరంగా జెట్స్ ఏమైనా వస్తున్నాయేమో అని చూసి ఎవ్వరు కనిపించకపోవడంతో అక్కడి నుంచి బయలుదేరతాడు. కొంత దూరం రాగానే రెండో జట్టు తనని చూసి షూట్ చేయడం మొదలు పెడుతుంది. కానీ అందులో బుల్లెట్స్ కూడా అయిపోతాయి. పైలట్ ఎలాగైనా కోర్పీని చంపాలని జెట్ ని కిందకు తీసుకొని వస్తూ ఉంటాడు. కోర్పీకి అర్థమవుతుంది వాడు కిందకి తీసుకువచ్చి ట్రక్ ని బ్లాస్ట్ చేయాలనుకుంటున్నాడు అని. వెంటనే గన్ తో ట్రక్ కి తన కట్టిన తాళ్లని షూట్ చేసి బ్రేక్ వేస్తాడు. ట్రక్ లో ఉన్న కర్రలు మొత్తం ముందుకు వస్తాయి. ముందు నుంచి వస్తున్న జెట్ ట్రక్ కు తగలకుండా ఆ కర్రలకు తగిలి దూరంగా పడి క్రాష్ అవుతుంది. కోర్పీ తన తెలివితో మళ్ళీ తన ప్రాణాల్ని కాపాడుకుంటాడు. జెట్ లో ఉన్న పైలట్ మాత్రం ప్రాణాలతో ఉంటాడు. బ్లాస్ట్ అవ్వడానికి ముందే పారాషూట్ సహాయంతో తప్పించుకుంటాడు. తాత ఇక్కడ కింద పడ్డ కర్రల్ని మళ్ళీ బండిలో లోడ్ చేస్తుంటాడు. అప్పుడే ప్రాణాలతో ఉన్న పైలట్ ని చూసి కోపంతో వాడిని చంపడానికి వస్తూ ఉంటాడు. కానీ వాడు మాత్రం తాతను చూసి నవ్వుతాడు. అర్థం కాక తాత వెనక్కి చూస్తే వెనక బాంబింగ్ ప్లేన్ వస్తూ ఉంటుంది. వెంటనే కర్రల్ని లోడ్ చేసుకుని అక్కడి నుంచి స్పీడ్ గా వెళ్తుంటాడు. అప్పుడే బాంబింగ్ ప్లేన్ చాలా బాంబ్స్ ని కిందకి వదులుతుంది. అవి బ్లాస్ట్ అయ్యి పైలట్ చనిపోతాడు. కోర్పీ మాత్రం తెలివిగా ఆ బాంబ్స్ నుంచి తప్పించుకుంటూ ముందుకు వెళ్తాడు. ఇక వేరే దారి లేకపోవడంతో పుష్ప లెక్క ట్రక్ తో సహా నీళ్ళల్లోకి దూకుతాడు. ముందుగా ట్రక్ లోంచి డాగ్ ని బయటకి తీసి తను కూడా బయటకి వస్తాడు. ట్రక్ మాత్రం నీటి అడుక్కి వెళ్లిపోతూ ఉంటుంది. కోర్పీ ఆ కర్రలను చూసి చాలా బాధపడతాడు. తన కళ్ళ ముందే తన ఇల్లు కూలిపోవడం ఇష్టం లేక వెనక్కి వెళ్లి ఆ కర్రలకి ఉన్న తాడుని విప్పి పైకి వస్తూ ఉంటాడు. కానీ ఎక్కువ టైం నీళ్ళలో ఉండడం వల్ల ఊపిరి ఆడక కింద పడిపోతాడు. కొంతసేపటికి నీటిపైన కర్రలు ఇంకా డాగ్ కూడా కనిపిస్తాయి. అలా చూస్తూ ఉండగానే ఒక కర్ర సహాయంతో మళ్ళీ పైకి తేలుతాడు కోర్పీ. ఆ కర్రల వల్లే తన ప్రాణాలు పోకుండా ఉంటాయి. అప్పుడే తన డాగ్ తన దగ్గరికి వెళ్ళగానే కోర్పీకి మెలకువ వస్తుంది. కొంతసేపటి తర్వాత ఈగోర్ కూడా అక్కడికి వస్తాడు. ఎక్కడైతే కోర్పీ ట్రక్ తో సహా జంప్ చేశాడో అక్కడ వెతకడానికి ఒక సోల్జర్ ని పంపిస్తాడు. వాళ్ళు నీళ్ళ లోపలికి వెళ్లి మొత్తం వెతికి ఈగోర్ కి చెప్తారు. లోపల ట్రక్ మాత్రమే ఉంది, కర్రలు కానీ కోర్పీ కానీ ఎవ్వరూ లేరు అంటారు. ఈగోర్ వీడికి చావే లేనట్టుంది అనుకుంటాడు. ఇక్కడ కోర్పీ అన్ని కర్రలని తాడుతో కలిపి కట్టి ఒక పడవని తయారు చేసుకుని డాగ్ తో సహా సముద్రం అటుపక్కకి వెళ్లిపోతాడు. అక్కడే తనకి ఒక ట్యాంక్ కూడా కనిపిస్తుంది. అందులో వెపన్స్ కూడా ఉంటాయి. కోర్పీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే ఆ ట్యాంక్ ని యుద్ధానికి సిద్ధం చేస్తాడు. ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్తే ఫిన్లాండ్ ఇంకా సోవియట్ బార్డర్ ఉంటుంది. ఏం చేసైనా సరే ఫిన్లాండ్ కి వెళ్ళాలి అనుకుంటాడు. ఈగోర్కి కూడా తెలుస్తుంది కోర్పీ ఫిన్లాండ్ వెళ్ళాలనుకుంటున్నాడు అని. అందుకే తనకంటే ముందే ఆ బార్డర్ దగ్గరికి వస్తాడు. కోర్పీ కూడా ట్యాంక్ తీసుకొని బార్డర్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఒక్కసారి తను ఫిన్లాండ్ లోపలికి అడుగు పెడితే సోవియట్ వాడు తన ఈక కూడా పీకలేరు. అందుకే సోవియట్ లో ఉన్నప్పుడే తనని చంపాలని సోవియట్ ఆర్మీ మొత్తం నాన్ స్టాప్ గా ట్యాంక్ పైకి షూట్ చేస్తుంటారు. తాత తన కర్రల్ని మొత్తం ట్యాంక్ కి కట్టేసి ఉంటాడు. వాళ్ళు ఎంత షూట్ చేసినా పట్టించుకోకుండా ముందుకు వస్తూ ఉంటాడు. వీళ్ళకి ఏమీ అర్థం కాదు ముసలోడు ఏం చేయబోతున్నాడో అని. కార్పీ ముందే ట్యాంక్ కింద బాంబ్స్ ని సెట్ చేసి ఉంటాడు. అవి ఒక్కసారిగా బ్లాస్ట్ చేయగానే ఆ ట్యాంక్ పల్టీ కొట్టి అటుపక్క నుంచి ఇటుపక్కకు వచ్చి పడుతుంది. అప్పుడే ట్యాంక్ బెల్ట్ కూడా పోతుంది. అందువల్ల ఫిన్లాండ్ లోపలికి వెళ్ళక ముందే ట్యాంక్ ఆగిపోతుంది. కోర్పీ వేసిన ప్లాన్ ఏంటంటే ట్యాంక్ ని బ్లాస్ట్ చేసి ఫిన్లాండ్ వైపు వెళ్ళాలి అని. కానీ తన ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అప్పుడే తనకి అర్థమవుతుంది తనని ఇక వదిలిపెట్టరు అని. ఒక కత్తిని విరగ్గొట్టి తన బాడీలో దాచుకుంటాడు. అప్పుడే డాగ్ బయటకు వచ్చి బార్డర్ ని దాటి ఫిన్లాండ్ లోపలికి వెళ్లిపోతుంది. అప్పుడే ఇగోర్ కార్పీకి గన్ గురి పెడతాడు. కానీ చంపడానికి ముందే జనరల్ అక్కడికి వచ్చి వీడిని ఇక్కడ చంపకు, సైబేరియాకి తీసుకువెళ్లి అక్కడ చంపుదాం అంటాడు. వెంటనే సోల్జర్స్ కార్పీని తన కర్రల్ని సైబేరియాకి వెళ్లే ట్రైన్ లో లోడ్ చేస్తారు. తర్వాత ఇగోర్ కార్పీ దగ్గరికి వెళ్తాడు.
ఉంటాడు. తాతని కట్టేసి గాల్లో వేలాడదీసి ఉంటారు. తనని చాలా టార్చర్ పెడతారు. ఈగోర్ అంటాడు, నేను యుద్ధంలో వేల మందిని చంపాను. చచ్చిన వాళ్ళలో నీ ఫ్యామిలీ కూడా ఉంది. నీ భార్యని 2 పిల్లల్ని చాలా దారుణంగా చంపాను అంటాడు. ఆ మాటలు విన్నాక కోర్పీకి అర్థమవుతుంది, నా వాళ్ళని చంపింది ఈ పిచ్చ నా కొడుకే అని. వీణ్ణి చంపే అవకాశం వచ్చినా చంపలేదు అని చాలా బాధపడతాడు. తర్వాత ఈగోర్ అక్కడి నుంచి ఆఫీసర్స్ ఉన్న కంపార్ట్మెంట్ లోకి వస్తాడు. కార్పీకి మాత్రం తన ఫ్యామిలీని చంపినవాడు తన కళ్ళ ముందే తిరగడం చూసి పిచ్చ కోపం వస్తుంది. ఆ కోపంతోనే కట్టేసిన తాళ్ళని తెంపుకుంటాడు. ఆ సౌండ్ విని ఒక సోల్జర్ లోపలికి వస్తాడు. ఇంతకు ముందు తన బాడీలో కత్తిని దాచుకున్నాడు కదా, ఆ కత్తితో ఆ సోల్జర్ ని దారుణంగా చంపేస్తాడు. అంత దారుణంగా చంపడం చూసి ఒక సోల్జర్ భయపడి వెళ్తున్న ట్రైన్ లో నుంచే కిందకు దూకేస్తాడు. ఇక నుంచి మీరు తాత మాస్ సంభవం చూస్తారు. కోర్పీ ముందు ఉన్న కంపార్ట్మెంట్ లోకి రాగానే అక్కడ చాలా మంది సోల్జర్స్ పడుకొని ఉంటారు. అందరిని చంపి ఆ డోర్ ని క్లోజ్ చేసి ట్రైన్ పైకి ఎక్కుతాడు. కానీ పైన ఉన్న పైపు తగిలి ఇంకో కంపార్ట్మెంట్ లో వచ్చి పడిపోతాడు. ఇందులో సోల్జర్స్ మొత్తం మెలుకుతూనే ఉంటారు. కోర్పీని పట్టుకోవడానికి ట్రై చేస్తారు, కానీ మిషన్ గన్స్ తో అందరిని చంపేస్తాడు. ఇక్కడ ఇగోర్ కి బుల్లెట్స్ సౌండ్స్ వినిపిస్తాయి. తను అర్థం చేసుకుంటాడు కోర్పీ తప్పించుకున్నాడు అని. వెంటనే తన బోగిలోంచి బయటికి వస్తే ఎదురుగా ఉన్న దాంట్లో గన్ ఫైరింగ్ వినిపిస్తుంది. కోర్పీ తన దగ్గరికి రావడానికి ఎక్కువ టైం పట్టదు. వాళ్ళ మధ్య ఒక దానిపై కవర్స్ కప్పి ఉంటాయి. ఈగోర్ వెనుక ఉన్న కంపార్ట్మెంట్ లింక్ ని విడగొడతాడు. దాంతో కోర్పీ బయటికి వచ్చేలోపు ఈగోర్ తనకి దూరంగా వెళ్లిపోతాడు. ఈగోర్ హ్యాపీగా ఆఫీసర్స్ అందరూ ఉన్న ప్లేస్ కి వస్తాడు. కోపంతో మొత్తం అందరినీ చంపేస్తాడు. జనరల్, నన్ను వదిలి చాలా పైసలు ఉన్నాయి ఇక్కడ, వాటిని మొత్తం నువ్వే తీసుకుని వెళ్ళిపో అంటాడు. కానీ ఆ పైసలు తీసుకుని ఈగోర్ జనరల్ ని కూడా చంపేస్తాడు. ఇక్కడ కోర్పీ తన ముందు ఉన్న కవర్ ని ఓపెన్ చేస్తాడు. అది ఒక మిసైల్ అయి ఉంటుంది. వెంటనే మిసైల్ ని యాక్టివేట్ చేస్తాడు. అది స్పీడ్ గా ముందుకు వెళ్తూ ఉంటే తను ఉన్న బోగి కూడా ముందుకు వెళ్తుంది. అలా ఈగోర్ ఉన్న బోగి దగ్గరికి వస్తాడు. ఇద్దరి మధ్య అదిరిపోయే ఫైట్ జరుగుతుంది. ఈగోర్ కోర్పీని కొట్టి, అసలు నువ్వు ఏంట్రా, నువ్వు ఈ మోటలా, నీకు చావనేదే లేదా అని కోర్పీని చంపడానికి వెళ్తాడు. కానీ మిసైల్ ఇంకా ఆన్ లోనే ఉంటుంది. కోర్పీ నోటితో మిసైల్ కు ఉన్న బోల్ట్ ని విప్పుతాడు. ఆ మిసైల్ ముందుకు వెళ్తుంది. కోర్పీ ఉన్న బోగికి ఇంజన్ లింక్ లేకపోవడం వల్ల అక్కడే ఆగిపోతుంది. మిసైల్ మాత్రం డైరెక్ట్ గా ఈగోర్ ఉన్న బోగి లోపలికి వెళ్లి బ్లాస్ట్ అవుతుంది. అలా ఈగోర్ చనిపోతాడు. కోర్పీ పగ నెరవేరుతుంది. ఈగోర్ చస్తాడు. కోర్పీ 2 రోజులు ప్రయాణం చేసి తన కర్రలను తీసుకుని ఫిన్లాండ్ బార్డర్ దగ్గరికి వస్తాడు. అక్కడ ఫిన్లాండ్ సోల్జర్స్ కోర్పీ పాస్పోర్ట్ ని తీసుకుని దాన్ని చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఒక్కడే సోవియట్ కి సంబంధించిన 300 మంది సైన్యాన్ని ఊచకోత కోశాడని. తనకి సెల్యూట్ చేసి లోపలికి తీసుకువెళ్తారు. కోర్పీ ఫిన్లాండ్ లో తన కొత్త ఇంటిని కట్టుకుంటూ ఉంటాడు. కర్రలపై నెంబర్స్ రాసి ఉండడం వల్ల ఇంటిని ఒక్కడే కట్టుకుంటాడు. అలా కొంతసేపటి తర్వాత లోకల్లో ఉన్న వాళ్ళు ఆయుధాలు తీసుకుని అక్కడికి వస్తారు. వాళ్ళని చూసి తాత ఏసేద్దామని కొట్లాటకి రెడీ అవుతాడు. కానీ వాళ్ళు మాత్రం మేము మీకు హెల్ప్ చేయడానికి వచ్చాం అంటారు. అలా అందరూ కలిసి తన ఇంటిని కట్టడంలో హెల్ప్ చేస్తారు. అలా తాత శాంతంగా మారిపోతాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి, లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా ఛానల్ కి హైప్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.